టీవీ స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మీకు ఆ భారత్వం కనిపిస్తుంది. ప్రశ్నాపత్రంలో సామర్థ్యాల వారీగా ఉంటాయి. ముందుగా మనకు అవగాహన ప్రతిస్పందన అని ఒక సామర్థ్యం ఉంటుంది. దానికి 20 మార్కులు. ఆ 20 మార్కులను ఎట్లా కేటాయిస్తారంటే అందులో 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. మొదటిది పరిచిత గద్యం అని ఉంటుంది. ఉపవాచకం నుండి దీన్ని అడగడం జరుగుతుంది. దాంట్లో 5 రకాల బిట్లు ఉంటాయి. అది ప్రశ్నలు కావచ్చు, ఖాళీలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. 5x1 5 మార్క్స్ దానికి కేటాయిస్తే, తర్వాత పరిచిత పద్యం అని ఒకటి ఉంది. చుక్కగుర్తున్న పద్యాలకు సంబంధించి దానికి ఒక 5 మార్కులు ఉంటాయి. అలాగే అపరిచిత గద్యం లేక పద్యం అనే అంశానికి 10 మార్కులు. మొత్తం మీద అవగాహన ప్రతిస్పందనకి 20 మార్కులు. ఇక ఆ తర్వాత మనం చూసుకుంటే వ్యక్తీకరణ సృజనాత్మకత అని ఒక సామర్థ్యం కనిపిస్తుంది. ఆ వ్యక్తీకరణ సృజనాత్మకత మొత్తం కలిపి మనకు 40 మార్కులు ఉంటాయి. అందులో స్వీయ రచనలో లఘు సమాధాన ప్రశ్నలకు అవి షార్ట్ ఆన్సర్స్ అంటుంటాం మనం. అవి 4x3 అంటే 12 మార్కులు అవి ఉంటాయి. ఆ తర్వాత వ్యాసరూప సమాధాన ప్రశ్నలు పద్య భాగం నుంచి, గద్య భాగం నుంచి, ఉపవాచకం నుంచి అవి 3,021 ఉంటాయి. తర్వాత సృజనాత్మకత ఒకటి ఉంటుంది, దానికి ఒక 7 మార్కులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకి 40 మార్కులు ఉంటాయి. ఇది పార్ట్ ఏ కింద మీకు పబ్లిక్ పరీక్షలో ఇవ్వబడుతుంది. ఇక తర్వాత పదజాలము వ్యాకరణం అని ఉంటుంది. పదజాలానికి 10 మార్కులు ఉంటాయి. అంటే 10 ప్రశ్నలు ఒక్కొక్కటి ఒక్కొక్క మార్కు చొప్పున. వ్యాకరణం కూడా అంతే 10 మార్కులు. ఇది పార్ట్ బి కింద మనకి పరీక్షలు ఇవ్వటం జరుగుతుంది. ఇది ప్రథమ భాషకు సంబంధించిన భారత్వం.